హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వీరబాబు. వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. చాలా కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. కామెంట్లు అనేవి చదవడం, వాటికి రిప్లైలు ఇవ్వడం అంటే చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు మనకి వచ్చిన కామెంట్స్ ఏంటంటే, నిన్న మనం చేసిన వీడియో టేబుల్ టాప్ గ్రైండర్ గురించి చేసాము. ఆ గ్రైండర్ బిగింపుల వాటిల్లో కెపాసిటర్ కనెక్షన్ అనేది అర్థం అవ్వలేదని అన్నారు. ఓకే, అదొకటి. తర్వాత వచ్చి ఇంకో కంప్లైంట్ ఒకటి చెప్పారు. పిండి రుబ్బేటప్పుడు రాళ్ళు తేలిపోతున్నాయి, పిండి అసలు నలగట్లేదు అని చెప్పారు. అయితే దానికి సొల్యూషన్ ఏంటంటే, కంప్లైంట్స్ అనేవి ఉంటాయి. కంప్లైంట్లు ఏంటంటే, మేజర్గా ఎక్కువ శాతం వచ్చే కంప్లైంట్ పిండి నలగకపోవడానికి కారణం ఏంటంటే నట్టు పోతుంది. ఇది గ్రైండర్ మోటరు. ఈ మోటార్కి వచ్చేసి ఎప్పుడు ఇంకా ఇలాగా 4 వైర్లు వస్తాయి. 2 వైర్లు ఆల్రెడీ కెపాసిటర్కి ఇచ్చేస్తారనమాట. ఇక మనం ఇప్పినప్పుడే మనకి కరెక్ట్గా చూసుకోవాలి. టెక్నీషియన్ అయితే వాళ్ళు ఒకవేళ ఏమన్నా వైర్లు మొత్తం పీకేసినా కానీ ఈ 2 వాటికి సప్లై ఇచ్చి బల్బు కరెంట్ ఇచ్చి చూస్తారు. బల్బు డిమ్గా వెలిగితే ఈ 2 వాటికి కెపాసిటర్ ఇస్తారనమాట. అలాగే ఇవి సప్లై వైర్లు. మనకి క్లారిటీ వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం ఇప్పంగానే మనకు ఉంటాయి కాబట్టి మనం ఇంకా ఏమి మార్చుకోకూడదు. ఈ సపరేట్ ఉంటాయి, ఈ సపరేట్ ఉంటాయి. వీటికి మన కెపాసిటర్ ఇలా ఇచ్చుకుని మనం మార్చుకుని మనకి గ్రైండర్ స్లోగా తిరుగుతున్న తిప్పితే తప్ప తిరగకుండా ఉంటుంది చూసారా. అలా ఉన్నప్పుడు ఈ కెపాసిటర్ కంప్లైంట్లు ఉంటాయి. తర్వాత వచ్చి మనకి స్విచ్ గట్టా పోయినా సరే ఇది ఇలా వైర్లు ఇలా వస్తాయి. స్విచ్ ఇది ఓకే. ఇది కేబుల్ నుంచి వచ్చిన వైరు. మనం ఒక వైరు స్విచ్కి ఇస్తాము, ఇంకొక వైరు మోటార్ నుంచి వచ్చింది డైరెక్ట్ ఇస్తామన్నమాట. చూసారు కదా, ఇంతే అండి. ఇంతకన్నా క్లారిటీ అంటే ఇంకేముండదు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. కామెంట్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా ఉపయోగపడింది. చాలామంది అదే క్వశ్చన్కి వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.